హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడునుగాక, మనందరినీ బలపరచునుగాక, మనందరినీ స్థిరపరచబడునుగాక. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. హల్లెలూయా. దేవుడి వాక్యముతో మనతో మాట్లాడునుగాక, మనకు సహాయము చేయనుగాక. హల్లెలూయా. యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడో ఉన్న రాజుల గ్రంథములో ఉన్న ఏలియా గారిని తీసుకొచ్చి యాకోబు గారు అంటూ ఉన్నారు, ఏలియా ఎలాంటి వాడు తెలుసా? మనలాంటి స్వభావము గలవాడే. అతను ఏమి చేశాడు? స్వభావము కలిగి అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేయడం వల్ల 3.5 సంవత్సరములు భూమి మీద వర్షమైనను మంచైనను కురవలేదు. మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద వర్షించింది, భూమి తన ఫలమును ఇచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏదో నామక క్రైస్తవులం కాబట్టి, వచ్చినంటేనే మోకరించాలి కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి, వాక్యం వినాలి కాబట్టి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి ఆశీర్వాదము తీసుకోవాలి కాబట్టి, ఇదంతా మనం ఏ విధముగా ఉన్నదనంటే ఒక్కొక్కరికి చూస్తూ ఉంటే ఆసక్తి లేని వారిగా కనబడుతున్నారు, ఒక్కొక్కరిని చూస్తుంటే ఆసక్తి కలిగి ఉన్నవారుగా కనబడుతున్నారు. కానీ ఏలియా కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాను. ఈరోజు మనకి దేని మీద ఆసక్తి ఉంది? ఈ లోక మనుషుల మీద ఆసక్తిని మనం చూపిస్తూ ఉంటాం. ఈ లోక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోక ఆ వస్తువుల మీద, లేదా ఈ లోక తిండి మీద, ఈ లోక ఆ యొక్క వస్త్రముల మీద, ఈ లోక అలంకారాల మీద మనము ఆసక్తిని చూపుతూ ఉంటాం. కానీ ఏలియా గారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మన వంటి స్వభావము కలవాడే, ఆయన మనిషి, ఆయనలో రక్త మాంసములు ఉన్నాయి. కానీ ఆయన దేని మీద ఆసక్తిని చూపుతూ ఉన్నారనంటే ప్రార్థన మీద ఆసక్తిని చూపుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ ఆసక్తి దేని మీద ఉన్నది? ప్రార్థన మీద ఉన్నదా? వాక్యం మీద ఉన్నదా? ఆరాధన మీద ఉన్నదా? ఆత్మ మీద ఉన్నదా? పైన ఉన్న వాటి మీద ఆసక్తిని చూపగలుగుతున్నావా? లేదా ఈ భూమి మీద ఉన్న విషయాల మీద నువ్వు ఆసక్తిని చూపుతున్నావా? ఆయన అంటూ ఉన్నారు, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆకాశము మాట విన్నదట. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేస్తే భూమి తన మాట విన్నదట. హల్లెలూయా. అంటే దేని ద్వారా ఆయన సాధించాడంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఆయన ఎక్కడ నుంచో రాలేదు, ఆయన భూమి మీద జన్మించాడు, ఆయన మనలాంటి స్వభావము కలవాడే అని యాకోబు గారు ఆయన కోసము పరిచయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆయన స్వభావము ఏమిటయ్యానంటే మానవ స్వభావమే ఆయనది. ఆయన ధరించుకున్నది మానవుని స్వభావము. మానవుడు ఏం చేస్తాడు? ఆకలేస్తే ఆహారం తింటాడు, వస్త్రాన్ని ధరించుకుంటూ ఉంటాడు, గాలిని పీల్చుకుంటూ ఉంటాడు, ఇంతగా అలసిపోతే అతను నిద్రిస్తూ ఉంటాడు. ఆ విధముగానే ఈ ఏలియా గారు కూడా చేశారు. ఏలియా ఏమి చేశారయ్యా అని అంటే, మనిషి ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడో ఆ రీతిగానే ఆయన జీవించాడు. హల్లెలూయా. ఆయనకి చేతులు ఉన్నాయి, ఆయనకి కాళ్ళు ఉన్నాయి, ఆయనకి చెవులు ఉన్నాయి, ఆయనకి నోరు ఉంది, ఆయనకి కళ్ళు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆయనకి ఏమి వేసింది అంటే ఆకలి కొన్నాడు. ఆకలి కొన్న తర్వాత ఆయన ఆహారము తిన్నాడు. ఏ ఆహారము తెలుసా? నేను తిన్న ఆహారము బిర్యానీలు తినలేదు. ఆయన ఏమి తిన్నాడంటే ఒక కాకి తీసుకువస్తూ ఉంటే ఆ కాకి తీసుకొచ్చిన రొట్టెను, మాంసాన్ని మాత్రమే తినుకుంటూ వచ్చాడు. అంతేకాదు అతను దాహము కొన్న వేళలో ఆయన దాహమును కూడా తీర్చుకున్నాడు. కేరేతి వాంగు దగ్గర నీటిని కూడా
అతను త్రాగాడు. అతను వస్త్రములు కూడా ధరించుకున్నాడు. అతను ఏ వస్త్రము ధరించుకున్నారయ్యానంటే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నారు. ఆయన ధరించుకున్న వస్త్రం ఏ విధముగా ఉందో చదువమ్మా. అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకుని వాడై ఉండని చాలు తల్లి. హల్లెలూయా. అంటే నాకులాగా విలువైన వస్త్రములేమి ఆయన ధరించుకోలేదు. ఆయన గొంగలు వేసుకున్నాడు భుజము మీద, నడుమునకు తోలు దట్టి కట్టుకున్నాడు. అంతేకాదు నాకు గృహములు ఉన్నాయి కానీ ఆయనకు గృహం అనేది లేదు. ఆ చెట్టు కిందే ఆ కేరీతు వాగు దగ్గరే కొన్ని సంవత్సరములు జీవించడము జరిగింది. ఇంకా దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు అక్కడ ఉండవద్దు, ఆ నీరు అయిపోయింది కాబట్టి ఒక విధవరాలు ఇంటికి నీవు వెళ్ళు. అక్కడ కూడా అతను ఏమి చేశాడనంటే అతను నీరు త్రాగుతూ రోజుకు చిన్న అప్పమే తిన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను కడుపు నిండా ఆహారం తింటాం, నేను రకరకములైన ఆహార పదార్థాలు, రుచికలైన ఆహార పదార్థాలు తింటాం. కానీ ఆయన తిన్నది ఏమిటో తెలుసా? ఒకే ఒక పూట చిన్న అప్పము తిని అతను ఏమి చేశాడయ్యానంటే మానవ స్వభావము కలిగి ఉండి దేవునితో ఆసక్తిగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనము చేయగలుగుతున్నామా? ఈరోజు నీకు చక్కటి గృహం ఉంది, చక్కటి వస్త్రములు ఉన్నాయి, చక్కటి ఆహారం దేవుడు నీకు ఇచ్చారు, చక్కటి అవయవాలు నీకు ఇచ్చాడు, మోకరించడానికి కాళ్ళు ఇచ్చాడు, ప్రార్థించడానికి నోరునిచ్చాడు, ఉపవాసం ఉండడానికి నీకు ఏమి ఇచ్చాడో మంచి స్వభావాన్ని కూడా, మంచి అవకాశాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చారు. ఈరోజు మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? అయినా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు నాకు ఆహారం లేదంటే చర్చి మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. వస్త్రములు లేవంటే ప్రార్థన మానేస్తాం, సంఘాన్ని విడిచిపెట్టేస్తాం, రకరకాలుగా మనము తిరుగుతూ ఉంటాం. గృహం లేదంటే ఆ గృహం కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు గృహం కావాలి. కానీ ఇవేవి ఆహారము కడుపు నిండా తినడానికి ఏ లేక ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన వస్త్రములు లేదు, సరైన చూసే మనిషి కూడా ఎవరూ లేరు. కానీ అతను ఏమి చేస్తున్నాడో తెలుసా? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆసక్తిని పెంచుకోవాలి. ఈరోజు ప్రార్థన పట్ల నువ్వు ఆసక్తిని పెంచుకోవాలి. మరి మొన్న శనివారం హాల్ నైట్ ప్రేయర్లో ఆ తల్లికి ఆ చక్కటి దర్శనాన్ని దేవుడు చూపించడం జరిగింది. ఏమిటయ్యానంటే అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ ప్రార్థన చేసే ఒక గుంపుకి కొంతమంది మాత్రమే గుంపులో ఉన్నారు, సంఘమంతా లేరు. కొంతమంది ఆ ప్రార్థన చేసే గుంపులో ఉన్నారు. ఆ గుంపుకి దేవుడు ఒక పేరు పెట్టారట. ఏమిటనంటే అది ఏలియా గుంపు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేసే గుంపు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నీకు ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రమున్నా లేకపోయినా, గృహమున్నా లేకపోయినా, నీకు దాహమున్నా లేకపోయినా, నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆసక్తి కలిగి ప్రార్థన చేసే ఆ గుంపుని ఏమంటారంటే ఏలియా గుంపు అంటారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఏలియా మనలాంటి స్వభావము కలవాడే, కానీ అతనిలో ఏమి కనబడుతుందంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము చేయగలుగుతున్నామా? ఈరోజు మనం ఉపవాసం ఉండగలుగుతున్నామా? ఒక పూట ఉంటాం ఉపవాసం, లేదా ఇంకా యాజకులు గట్టిగా హెచ్చరిస్తే ఒక రోజు ఉంటాం. కానీ ఏలియా గారు 3.5 సంవత్సరములు కూడా ఆయన ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఒకే ఒక పూట చిన్న అప్పము తినే ఆ కాకులు తీసుకొచ్చి ఆహారాన్ని తింటూ 3.5 సంవత్సరములు కూడా, అంటే ఆయన చేసింది ఏమిటనంటే ఎక్కువగా గడిపింది దేనిలోనయ్యానంటే 3.5 సంవత్సరము కూడా ఏకాంతముగా ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. హల్లెలూయా. అందుకే ఆ తల్లికి ఆ దర్శనంలో ఈ గుంపు ఏ గుంపు అయ్యానంటే ఏలియా గుంపు. హల్లెలూయా. ఆ గుంపులో నువ్వు ఉంటావా? ఆ గుంపులో నీ పిల్లలు ఉన్నారా? ఆసక్తితో ప్రార్థన చేసే గుంపులో నీ కుటుంబం ఉందా? తల్లి, ప్రార్థన పరిస్థితిని మార్చివేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నీ స్థితిని మార్చివేస్తుంది. ప్రార్థన సంతోషాన్ని ఇస్తుంది. ప్రార్థన శ్రమల నుంచి పైకి లేవనెత్తుతుంది. ప్రార్థన నిన్ను పరలోక రాజ్యానికి
తీసుకువెళ్తుంది. హల్లెలూయా. సింహాసనం మీద ఉన్న దేవాది దేవుని ప్రార్థన ఈ భూమి మీదకి దింపగలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన దర్శనం ఇస్తుంది, దేవుని దర్శనం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా? రండి, ప్రార్థనకు రండి. మరలా ఈ అవకాశం మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. ప్రార్థన కష్టాలు నష్టాలు అంటూ ఉన్నవే, ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉన్నవే, నువ్వు ఇంటికాడ కూర్చుంటే పోవయి ఇంకా ఎక్కువైపోతాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబును నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక తల్లికి దర్శనం ఇవ్వడం జరిగింది. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనల్ని ఒక పాత్రలో పడుతూ ఉన్నాయట. ఆ గీత గారి తల్లికి చూపించడం జరిగింది దేవుడు. ఆ ప్రార్థనల్ని వెళ్ళి ఒక గిన్నెలో పడుతున్నాయి. అది ఎవరికి ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అనుకూలముగా దేవుడు ఆ యొక్క చీటీని తీసి వారికి ఇస్తూ ఉన్నారట. అంటే జవాబును వారికి దయచేస్తూ ఉన్నారు. హల్లెలూయ. అంటే ఎవరైతే ఆసక్తితో కన్నీరుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రార్థనకు జవాబు పొందుకుంటావు. ఇంటి దగ్గర ఉంటే నువ్వు జవాబు పొందుకోలేవు. దేవాలయంలోనికి వచ్చి బలిపీఠం దగ్గర ఉండి యాజకులతో యాజకురాలతో సంఘముతో సమూహముతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేదైనా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. ఈయనంటూ ఉన్నారు, యాకోబు రాసిన పత్రికలు ఆయన అంటూ ఉన్నారు, ఆ ఏలియా మనలాంటి స్వభావము కలవాడే, కానీ ఆయన ప్రార్థన చేయగా ఇదిగో వర్షము మంచు ఆగిపోయింది. మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురిసించి భూమి తన ఫలమును ఇచ్చింది. హల్లెలూయా. అంటే ఏలియా గారిలో ఏమి కనిపిస్తుంది? దేవునికి దృష్టి కంటే ఆసక్తిని కనిపిస్తుంది. ప్రార్థన చేసే విధం కనిపిస్తుంది. ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడా, లేదా ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తున్నాడా, లేదా నిజముగా ప్రార్థన చేస్తున్నాడా, లేదా కపటముగా ప్రార్థన చేస్తున్నాడా, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడని దేవాది దేవుడు చూసినప్పుడు దేవాది దేవుని దృష్టికి ఏ విధంగా కనబడిందో తెలుసా? ఇదిగో ఏలియా మనలాంటి స్వభావం కలవాడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయవలసింది ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి దేవాది దేవునికి, నీకు జవాబు రావాలంటే. హల్లెలూయా. ఏలియా గారు కొన్ని భంగిమలలో ప్రార్థన చేశారు, కొన్ని పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశారు. ఏ విధంగా ప్రార్థన చేశారంటే 4 రకాలుగా ఆయన ప్రార్థన చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రార్థన ఏ విధంగా చేశాడయ్యానంటే ఏలియా గారు 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏ విధంగా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన అంటే కూర్చునేవారు కొంతమంది, కళ్ళు తెరిచి రకరకాలుగా చేసేవారు కొంతమంది ఉన్నారు. కానీ ఏలియా చేసిన మొట్టమొదటి ప్రార్థన ఆసక్తిలో ఏమి కనిపిస్తుంది అంటే నిలబడి దేవుని సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా గారు ఆసక్తి కలిగి నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రార్థన అంటే కూర్చుంటూ ఉన్నారు యవనస్తులు, ప్రార్థన అంటే రకరకములుగా ఉంటూ ఉన్నారు, అశ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నారు, ఆసక్తిని చూపడం లేదు. కానీ దేవుడు ఏలియా ప్రార్థన అంగీకరించడానికి గల కారణము మొట్టమొదటి ఏమిటంటే ఆ దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో ఏలియా గారు మొట్టమొదటి నిలబడ్డారు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నావో అంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉండాలి. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిలబడి అంటూ ఉన్నాడు, ఈ సంవత్సరము నా మాట గాక యెహోవా మాట ప్రకారముగా మంచైనను వర్షమైనను కురవడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈరోజు అంత శక్తి ఉన్నదా?
ఆయన ఏ విధముగా చేస్తున్నాడు నిలబడి తెలుసా? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తలై. ఈరోజు మనం ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నారు, యవ్వన సన్నిధిలో నిలబడ్డాను అని ఆయన మాట్లాడుతున్నాడు. సన్నిధి అంటే దావీదు గారు అంటూ ఉన్నారు, 51 దావీదు కీర్తనలు అంటూ ఉన్నారు, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు. అంటే ఆయన సన్నిధిలో ఏమో ఉన్నాయా అని అంటే రక్షణ ఉన్నది, పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు, వాక్యం ఉన్నది, రక్షణ ఆనందము ఉన్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, ఆత్మను తీసివేయకు, ఆనందాన్ని తీసివేయకు, రక్షణ వస్త్రాన్ని తీసివేయకు. అంటే ఆయన సన్నిధిలో ఏమున్నాయి అని అంటే, ఆయన బలిపీఠం దగ్గర ఏమున్నాయనంటే 1 రక్షణ, 2 ప్రార్థన, 3 వాక్యము, 4 పరిశుద్ధాత్మ దేవుడు, 5 సంతోషములు ఉన్నాయి. హల్లెలూయా! అలాంటి సన్నిధిలో ఎవరు ఉన్నారయ్యానంటే ఏలీ గారు నిలబడ్డారు. ఆయన అంటూ ఉన్నారు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో. అంటే నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు, కానీ ఆయన సన్నిధిని నువ్వు మోస్తూ ఉన్నావా? ఆయన సన్నిధిని నువ్వు సేవిస్తూ ఉన్నావా? ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నావా? ఒక్కసారి మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ యొక్క మోషేతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి చాలు తల్లి. అంటే యెహోవా మందసము దగ్గర నువ్వు నిలబడము కావాలి, యెహోవా మందసమును మోయడము కావాలి, యెహోవా మందసమును సేవించడము కావాలి. హల్లెలూయా! అంటే ఏలీ గారు ఏమి చేస్తున్నారు తెలుసా? యెహోవా సన్నిధిలో నిలబడ్డారు అంటే యెహోవా మందసమును మోస్తూ ఉన్నారు, యెహోవా సన్నిధిలో నిలబడ్డారు, యెహోవాను మాత్రమే సేవిస్తూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అందుకే ఆయన పదే సార్లు మాట్లాడేది ఏమిటో తెలుసా? నేను యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నావు? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావని అనుకుంటూ ఉన్నావు. ఆయన సన్నిధిలో నువ్వు స్థిరంగా నిలబడగలిగి ఉంటూ ఉన్నావా? ఆయన సన్నిధిలో నువ్వు ఆ యొక్క మోసే అనుభవం నీకున్నదా? మందసము మోసే అనుభవం నీకున్నదా? ఆ మందసమును సేవించి ఆ మందసమును అనుసరించి మందసము వెనకాల నడిచే అనుభవం నీలో ఉన్నదా? కానీ ఏలీ గారు ఏమి చేస్తున్నారు అని అంటే మందసమును మోస్తూ ఉన్నారు, మందసము దగ్గర నిలబడి ఉన్నారు, మందసమును ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రమే సేవిస్తూ ఉన్నారు. హల్లెలూయా! అందుకే అంత ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారు, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాను అని పదే సార్లు మాట్లాడుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం నా సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నావు, కానీ యెహోవా సన్నిధిలో నిలబడి ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నీకు నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకించడం లేదు? ఎందుకు నీ ఉపవాసమైన లక్ష్యం చేయడం లేదు? ఎందుకు నీకు జవాబు రావడం లేదనంటే నువ్వు నిలబడి ఉన్నావు అనుకుంటున్నావు, కానీ స్థిరంగా నిలబడలేకపోతూ ఉన్నావు. ఆయనని స్థిరంగా నువ్వు సేవించలేకపోతున్నావు. ఆయనను స్థిరంగా ఆ మందసాన్ని మోసే అనుభవం నీలో ఉండడం లేదు. అందువల్ల ప్రార్థన అనేది పనికి రాకుండా పోతుంది నీ జీవితంలో, నా జీవితంలో. ఈయనంటూ ఉన్నారు, మందసము దగ్గర యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా! ఆయన సన్నిధిలోంచి ఏలీ ఎప్పుడు బయటకు వెళ్ళిపోలేదు తల్లి. ఆ ప్రార్థన నుంచి కానీ, ఆ వాక్యం నుంచి కానీ, ఆ ఆత్మ నుంచి కానీ ఎప్పుడు ఆయన ఏలీ గారు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు. హల్లెలూయా! అందుకే ఆయన మాట్లాడుతున్నారు, నిన్ను నిలబడి ఉండి మాట్లాడుతున్నాను. ఎందుకు నిలబడ్డాడు తెలుసా? ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యంలో పాపం ఏలుబడి చేస్తుంది, విగ్రహాలు ఏలుబడి చేస్తున్నాయి. బయలుదేవులకు పూజించడమే కాదు, అర్పించిన దానిని కూడా వారు తింటూ ఏమి చేస్తున్నారంటే ఆ బయలుదేవతకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే రోషము కలిగి అంటూ ఉన్నాడు, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాను, వర్షమైనను మంచైనను కురవడానికి వీలులేదు. ఈరోజు నీ కుటుంబంలో అనేకమైనవి ఏలుబడి చేస్తున్నాయి. నీ కుటుంబాల్లో అనేకమైన విగ్రహాలు ఏలుబడి చేస్తున్నాయి, అనేకమైన శాపములు ఏలుబడి చేస్తున్నాయి, అనేకమైన పాపములు ఏలుబడి చేస్తున్నాయి. అనేక మంది బయలుదేవతలు అనుసరించినట్లు అన్య దేవతలను అనుసరిస్తున్నావు, మూఢనమ్మకాలను అనుసరిస్తున్నావు, రకరకాల లోక మర్యాదలు అనుసరిస్తున్నావు. ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగావా? ఎప్పుడైనా రోషము కలిగి ఉండి నా కుటుంబంలో ఈ పాపం ఉంది, నా కుటుంబంలో ఈ శాపం ఉంది, నీ కుటుంబంలో అన్యాయం ఉంది, నా కుటుంబంలో అక్రమం ఉంది, నా బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, నా కుటుంబం పాడైపోతుంది అని చెప్పి ఎప్పుడైనా రోషము కలిగి ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు ప్రార్థన చేయగలిగావా? నిష్టానుసారంగా ప్రార్థన చేస్తున్నావు, ఆయన సన్నిధిలో నిలబడడం చేత కావడం లేదు.
ఆయన ప్రార్థించడం చేత కావడం లేదు, ఆయన మందసమును అనుసరించడం చేత కావడం లేదు, ఆయన మందసము దగ్గర నిలబడి మోయడం చేత కావడం లేదు. ఈరోజు రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏలియా గారు చేసింది ఏమిటంటే ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు తెలుసా? ఇదిగో నా దేశము పాడైపోతుంది, నా దేశము విగ్రహాలతో నిండబడి ఉంది, ఇశ్రాయేల్ ప్రజలు పాడైపోతున్నారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు, విగ్రహాలను దాన్ని ఆరాధిస్తున్నారు, వారికి అర్పించింది తింటూ ఉన్నారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవునికి ఉగ్రత వస్తుంది. కాబట్టి ఏమి చేశాడు ఆయన అంటే రోషము కలిగి ఆకాశమును ఆజ్ఞాపించాడు, భూమిని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎందుకు ఆజ్ఞాపించాడో తెలుసా? సుఖ సంతోషములతో ఉంటూ ఉంటే దేవుడు గుర్తుకు రావడం లేదు, సుఖ సంతోషాలతో ఉంటే ప్రార్థన గుర్తుకు రావడం లేదు, సుఖ సంతోషాలతో ఉంటే ఆయన వాక్యానుసారంగా అనుసరించే జీవితము వారిలో లేదు. కాబట్టి రోషము కలిగి అంటూ ఉన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, మంచైన వర్షమైన కురవడానికి వీలులే. అంటే ఉపవాసములోనికి దింపుతూ ఉన్నాడు, ఆహారం లేని స్థితిలోనికి దింపుతూ ఉన్నాడు ఇశ్రాయేలు రాజ్యాన్ని. ఉపవాసంతో ప్రార్థన చేయండి, ఉపవాసంతో కన్నీరు కార్చండి, ఉపవాసంతో ఆయన సన్నిధిలో నిలబడండి, ఉపవాసంతో మందసము దగ్గరికి రండి, ఉపవాసంతో మందసాన్ని అనుసరించండి అని చెప్పి ఏమి చేస్తున్నాడు? మొట్టమొదట అంటే నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో అనేక అన్యాయాలు అక్రమములు ఏలుబడి చేస్తున్నాయి. ఎప్పుడైనా ఉపవాసం ప్రకటించుకున్నావా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నిలబడి అయ్యో నా పాపములు ఒప్పుకోవాలని చెప్పి ఎప్పుడైనా నువ్వు కన్నీరు కార్చగలిగావా తల్లి? ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే నేను ఏ స్వభావాన్ని కలిగి ఉన్నానో, నేను ఏ సన్నిధిలో నిలబడి ఉన్నానో, నేను ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నానో, నేను ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నానో, ఏ వాక్యాన్ని అనుసరిస్తున్నానో, ఏ మందసము దగ్గర ఉన్నానో, ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నానో, ఏ ఆత్మను కలిగి ఉన్నానో అందరూ కూడా అదే విధముగా కలిగి ఉండాలి, నా స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్పి అక్కడ ఉపవాస దినాన్ని ప్రకటించాడు. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ఈరోజు నీ పిల్లలు పాడైపోతూ ఉన్నారు, కడుపు నిండా పెడుతున్నావు. ఈరోజు నీ పిల్లలు దేవుని సన్నిధికి రావడం లేదు, కడుపు నిండా తొక్కి ఎక్కడెక్కడ మంచి హోటళ్ళు తీసుకువచ్చి బిర్యానీలు పెడుతున్నావు. నీకు భారం లేదా? నీకు ఆ తెగింపు లేదా? నీకు ఆ రోషం లేదా తల్లి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2:9 వచనం చదవండి తల్లి. పేతురు రాసిన పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు అక్కడ భూమిని ఆకాశమును కూడా ఆజ్ఞాపించారయ్యానంటే వర్షమైనను మంచైనను భూమి మీద పంటలైనా ఉండకూడదని ఎందుకు ఆజ్ఞాపించారంటే ఆయన మాట్లాడుతున్నారు, నేను ఏ స్వభావాన్ని కలిగి ఉన్నానో, నేను ఏ గుణములు కలిగి ఉన్నానో, ఏ పరిశుద్ధత కలిగి ఉన్నానో వారు చీకటిలో ఉన్నారు. కాబట్టి వారికి వెలుగు ప్రకాశింప నిమిత్తమో నేను యాజకులుగా వెళ్ళి అక్కడ నేను ఆజ్ఞాపించానని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏలియా కాదు, నిన్ను కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నారు. నువ్వు కూడా ఆయన వంశములో నిన్ను చేర్చాడు. ఆయన రక్తధారలు నీకు ఇచ్చారు, ఆయన ఆత్మని ఇచ్చారు, ఆయన స్వరూపాన్ని ఇచ్చారు నీకు. ఎందుకు తెలుసా? చీకటిలో ఉన్న నీ కుటుంబాన్ని, చీకటిలో ఉన్న ఈ లోకాన్ని, చీకటిలో ఉన్న నీ పిల్లలను, చీకటిలో ఉన్న నీ భర్తను ఏమి చేయాలో తెలుసా? వెలుగులోనికి నువ్వు తీసుకురావడానికి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గుణాతిశయములను వారికి ప్రకటించే నిమిత్తము ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధతలోని తీసుకురావడానికి ఈయనంటూ ఉన్నారు, నేను యాజకుడను, నేను ప్రవక్తను, నేను దేవుని బిడ్డను. నేను ఏ విధముగా ఉన్నాను తెలుసా? వెలుగులో ఉన్నాను. కాబట్టి నా వెలుగును అందరికీ చూపించాలని మొట్టమొదటగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేయగలిగేవా తల్లి? ఈ ప్రార్థన చేయాలంటే మొట్టమొదట నీవు ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన వాక్యములో నువ్వు నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, ఆ పరిశుద్ధతలో నీవు నిలబడాలి, ఆయన వంశములో నీవు నిలబడాలి. హల్లెలూయా. యాజక వంశములో నువ్వు నిలబడాలి తల్లి. ఈరోజు ఎందుకు మనము ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే మనము చీకటిలో ఉన్నాం, మన కుటుంబాన్ని కూడా
చీకటిలో పెట్టిస్తున్నాం, మన బిడ్డలను కూడా చీకటిలో పెట్టిస్తున్నాం. కానీ ఏలియా గారు ఆ విధముగా లేరు. ఆయన అంటూ ఉన్నారు, నేను ఎవరిని సన్నిధిలో నేను ఉన్నాను. హల్లెలూయా. మొట్టమొదటి ఆయన ప్రార్థన ఏమిటో తెలుసా? రోషము కలిగి, పట్టుదల కలిగి ఆయన నిలబడి దేవుని సన్నిధిలో ఉండి నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యానంటే 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 21వ వచనము చదవండి తల్లి. యెహోవా ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏ విధముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? బోర్లా పడుకొని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఒక తల్లి ఆతిథ్యం ఇచ్చింది విధవరాలు. కొంతకాలం అక్కడ ఉన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత ఆ యొక్క విధవరాల యొక్క ఆ బిడ్డ మరణించాడు. మరణించిన వెంటనే ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా దగ్గరికి వచ్చి ఆమె ఏమి మాట్లాడుతుంది అనంటే 18వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నీ యొద్దకు నీవు రానిత్తివేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు నీవు వచ్చితువా అని మనవి చేశాము. అంటే ఆ కుమారుడు చనిపోయాడో తల్లి వచ్చి మాట్లాడుతుంది, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా కుమారుడు చనిపోవడానిక? నా పాపములన్నీ జ్ఞాపకము చేయడానికి నువ్వు వచ్చావా? కానీ యాజకుడు రెండవదిగా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ కుమారుని ప్రాణము మరలా ఈ కుమారులోనికి రానియ్యు ప్రభువా. ప్రార్థన ఆలకించాడో దేవుడు ఏలియా ప్రార్థన. మరలా పోయిన ప్రాణమును మరలా ఆ బిడ్డలోనికి ఉంచాడు. రెండవదిగా ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడంటే బోర్లా పడుకొని, ఏదైతే ఆ కుమారుడు చనిపోయాడో, ఆ కుమారుడు గదిలో ఉన్నాడో, ఆ కుమారుడు యొక్క పరుపు మీద ఉన్నాడో, ఏలియా వెళ్ళి ఆ గది తీసి గదిలోనికి వెళ్ళి ఆ గది తలుపు వేసి ఆ కుమారుని మీద పడుకొని బోర్లాగా పడుకొని ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా నీ కుమారు కోసం ప్రార్థన చేసేవా? నీ కుమారు దగ్గర మోకరించి చేతులుంచి ఎప్పుడైనా పరుపు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలిగేవా? నా కుమారుడు మారిపోవాలి, నా కుమార్తె మారిపోవాలి, నా కుమారుడు ఆశీర్వదింపబడాలి, నా కుమారుడికి రకరకములైన మంచి ఉద్యోగాలు రావాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నా. కానీ ఏలియా రెండవదిగా బోర్లా పడుకొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంటే బోర్లా పడుకోవడము దేనికి సాదృశ్యమయ్యా అనంటే సాష్టాంగ పడడం. అయ్యా సర్వము నీవే నాకు, నీ సన్నిధిలో మొట్టమొదటి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను కాబట్టి సర్వము కూడా నీవే నాకు. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎందుకు దేవుడు ముమ్మారు ప్రార్థనని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? ఎందుకు బోర్లా పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఒక స్వభావం, అంటే ఏలియా స్వభావము, అంటే మనలాంటి స్వభావము కలవాడే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నారు? రెండవదిగా అంటే అతను బోర్లా పడుకొని ముమ్మారు ప్రార్థన చేశాను. ఏలియాలో ఏమి ఉన్నాయి తెలుసా? శరీరం ఉన్నది, ఏలియాలో ప్రాణం ఉన్నది, ఏలియాలో ఆత్మ కూడా ఉన్నది. అందుకే మనలాంటి స్వభావము కలవాడే మనకు కూడా ఏమి ఉన్నాయి తెలుసా? నీకు దేహము ఉన్నది, ప్రాణము ఉన్నది, ఆత్మ కూడా నీలో ఉన్నాయి. అంటే ఈయన ముమ్మారు సాగిల పడుతున్నాడు. ఏ విధంగా సాగిల పడుతున్నాడు తెలుసా? అయ్యా నా దేహము నాది కాదు, నా దేహము నీదే అని సాగిల పడుతూ ఉన్నాడు. అయ్యా నా ప్రాణము నాది కాదు, ఇదిగో నా ప్రాణము నీదే అని సాగిల పడుతున్నాడు. అయ్యా నా ఆత్మ నాది కాదు, నా ఆత్మ కూడా నీదే అని ముమ్మారు సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే తన శరీరమును, తన ప్రాణమును, తన దేహమును, తన ఆత్మను ఆయనకు అప్పగించుకొని ఆయనకు సమర్పించి బోర్లా పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ శరీరాశ నీదే, నీ ప్రాణం ఆశ నీదే, నీ ఆత్మ నీదే. ఈ మూడు నీ దగ్గర పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందుకే
పాపములో ఉన్న నీ కుమారులు దేవుడు రక్షించడం లేకపోతూ ఉన్నాడు. ఆ శాపములో కొట్టిమిట్లాడుతున్న, ఆ త్రాగుడులో, ఆ వ్యభిచారములో ఉంటున్న నీ కుటుంబాన్ని దేవుడు దృష్టి నీ మీదకు రావడం లేదు. ఈరోజు ఏ విధంగా ఉంటూ ఉన్నాం? ఆమె స్పష్టంగా మాట్లాడుతుంది, నా పాపమును నాకు జ్ఞాపకము చేసావా? పాపమును పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన అంగీకరించడం. ఆమె ప్రార్థన, ఆమె ఏమి చేస్తుందో తెలుసా? ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చావు? ఎందుకు నా యొక్క పాపమును నువ్వు జ్ఞాపకము చేసావని చెప్పి తన పాపమును మొదట ఒప్పుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా! ఈరోజు నీ పాపము నీ దగ్గర పెట్టుకుంటున్నావు. నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవపు డమ్మము, ఈ ప్రతి అపవిత్రత నీ దగ్గర పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన అంగీకరించడం, ఆ ప్రార్థన అంగీకరించడం తల్లే. నీ దేహమును ఆయనకు సమర్పించుకోవాలి, నీ ఆత్మను ఆయనకు సమర్పించుకోవాలి, నీ ప్రాణమును ఆయనకు సమర్పించుకోవాలి. ఈయన రెండవదిగా ఏ విధంగా చేస్తున్నాడు తెలుసా? ముమ్మార్లు బోర్లా పడుకొని ఆత్మను, తన ప్రాణమును, తన దేహమును సమర్పించుకొని దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావు తలే. నాకేంటి సంబంధం? నా కుమారులు పోతే పోతారా, నా అన్యాయం అక్రమాన్ని మాత్రం విడిచిపెట్టను. పోతే పోతారా నా భర్త లేకపోతే నేను జీవించలేనా? నాకు ఉద్యోగం ఉంది కదా, నేను పని పాటలు చేసుకుంటూ ఉన్నాను కదా, నాకు ఆరోగ్యం ఉంది కదా, నా ఇష్టానుసారంగా నేను ప్రార్థన చేస్తానని చెప్పి విడిచిపెట్టుకోవలసిన పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దాచుకొని కప్పుకొని ప్రార్థన చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు. అందుకే జవాబు నీకు రావడం లేదు. అందుకే నీ కుటుంబం ఇంకా ఆ శాపంలోనే, ఆ పాపంలోనే, ఆ దుర్మార్గతలోనే ఇంకా దేవునికి దూరంగా నీవు నీ కుటుంబం జీవిస్తుంది. జీవంలోనికి రావడం లేదు. ఈ బిడ్డ జీవంలోనికి రావడానికి గల కారణము మొట్టమొదట ఆ తల్లి పాపమును ఒప్పుకుంది. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నేను బోర్లా పడుకొని అన్నీ సమర్పించుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా, ఈ యొక్క పోయిన ప్రాణమును, కుమారుడి ప్రాణము మరలా దయచేయమా. దయచేశాడు తల్లి. కుమారుడు ప్రాణము కుమారులోనికి రాగా లేచి కూర్చున్నట్టు లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా! అందుకే యాకోబుగా రాస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి తల్లి. మీ పాపములు చదువమ్మా. ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుడి విజ్ఞాపన ప్రార్థన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నీతిమంతులు ప్రార్థన మనస్పూర్వకమై అది బహుబలము గలదై ఉండును. హల్లెలూయా! ఎవరు ఇక్కడనంటే నీతిమంతుడిగా ఎవరు కనబడుతున్నారంటే ఏలియా గారు కనబడుతూ ఉన్నారు. ఎందుకు నీతిమంతుడిగా కనబడుతున్నారంటే, ఒకటి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, రెండవదిగా తన ప్రాణమును, తన దేహమును, తన ఆత్మను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని ప్రార్థన బహు బలముగా కనిపించింది. హల్లెలూయా! ఎంత బలము కలిది తెలుసా? పోయిన ప్రాణమును, పోయిన కుమారుడి ప్రాణమును కూడా మరలా ఆ యొక్క దేహములోనికి రప్పించింది తల్లే. హల్లెలూయా! ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావా? పనికి రాని ప్రార్థన చేయమంటే పరిసేయుడు ప్రార్థన చేస్తాం. ఎదట వారిని నిందించే ప్రార్థన, ఎదట వారిని రకరకములుగా దుర్భాషలాడి ప్రార్థన, నీ శరీరాశ నీ దగ్గర పెట్టుకుంటాం, నీ ప్రాణాన్ని నీ దగ్గర పెట్టుకుంటాం, నీ ఆత్మను, ఆ దుర్భరమైన ఆత్మను, దురాత్మని నీ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తావు. నా కుమారుడు బాగుపడాలి, నా కుమారుడు మారిపోవాలి, నా కుమార్తె మారిపోవాలి, నా భర్త త్రాగుడు నుంచి విడుదల కావాలి. ముందు నువ్వు విడుదలవుతే, నువ్వు ముందు దేవుని సన్నిధిలో నిలబడితే, వాక్యానుసారంగా జీవిస్తే, బలిపీఠాన్ని మోస్తే, బలిపీఠాన్ని అనుసరిస్తే, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? దేవుడు ఎందుకు ఏలియా ప్రార్థన అంగీకరించాడు? ఎందుకు తెలుసా? ఆసక్తి కలిగి ఉన్నాడు. దేని మీద ఆసక్తి అంటే, మొదట దేవుని సన్నిధిలో నిలబడడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా! రెండవదిగా ఆయన దేనిలో ఆసక్తి కలిగి ఉన్నాడు తెలుసా? తన ప్రాణమును, తన దేహమును, తన యొక్క ఆత్మను దేవునికి సమర్పించుకొని, సజీవ యాగముగా సమర్పించుకొని ఆసక్తి కలిగి బహు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు?
ఆ తల్లి అంటుంది, నా పాపము నాకు జ్ఞాపకం చేసావు. నువ్వు మారితే, మొదట నీ పాపమును విడిచిపెడితే, నీ యొక్క అన్యాయం, ఆక్రమణ, వ్యభిచార, దుష్టాత్మను విడిచిపెడితే నీ కుమారులు మారుతారు, నీ కుమార్తెలు మారుతారు, నీ భర్త మారుతావు. పోయిన జీవాన్ని దేవాతి దేవుడు మరలా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏ సంతోషాన్ని పోగొట్టుకున్నావో, ఏ ఆనందాన్ని పోగొట్టుకున్నావో దేవాతి దేవుడు మరలా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క తల్లిలో, విధవరాల్లో సంతోషం రావడానికి గల కారణం, ఆనందం రావడానికి గల కారణం, ఆ యొక్క చనిపోయిన కుమారుడు మళ్ళా బ్రతకడానికి గల కారణం, మొదట తన పాపమును ఒప్పుకున్నది, రెండవది యాజకుల దగ్గరికి వెళ్ళింది. ఆ శక్తి గల ప్రార్థన దేవాతి దేవుడు ఆలకించి మరలా కుమార్తెను, ఆ కుమారుని బ్రతికించాడు. హల్లెలూయా. మూడవదిగా ఎటువంటి ప్రార్థన చేశాడు ఏలియా గారు అయ్యారంటే 18వ అధ్యాయం 24వ వచనం చదవండి తల్లి. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయను. ఒక బలిపీఠము కట్టాడు ఆయన. మూడవదిగా బలిపీఠము దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ శక్తిలో ఉండే అంశములు ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి కలిగి ప్రార్థన చేయాలంటే మొదట ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఆ శక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలంటే సాష్టాంగ పడుతూ ఆయనకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడవదిగా ఏమిటంటే నువ్వు బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ఏలే గారు బలిపీఠము కట్టారో, బలిపీఠం దగ్గరికి ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ యాజకుల్ని, అశ్వర దేవతల యాజకుల్ని పిలిచి అంటూ ఉన్నారు, ఎవరు దేవుడు సజీవమైన దేవుడో, ఎవరు దేవుడు నిజమైన దేవుడో, అసలు దేవుడు అంటే సజీవంగా ఉన్నాడా లేదని చెప్పి అక్కడ ఏం చేస్తారంటే రోషము కలిగి అక్కడ వారితో మాట్లాడుతున్నాడు. తీసుకురండి, బలిపీఠము కట్టండి, కందకము తవ్వించండి, ఆ చుట్టూ నీరును పోయండి. అప్పుడు మొదట మీకే ఇస్తున్నాను స్థానాన్ని, మీరు ప్రార్థన చేయండి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారు ప్రార్థన చేశారు. బయలుదేవతలు యాజకులు అంటూ ఉన్నాడు, ఏలి అంటూ ఉన్నాడు, మీ దేవుడు నిద్రపోయాడేమో, నీ దేవుడు పడుకున్నాడేమో, నీ దేవుడు మార్గములో ఉన్నాడేమో, నీ దేవుడికి సరిగా వినిపించడం లేదో అని చెప్పి రకరకములుగా వారితో మాట్లాడుతున్నాడు తల్లి. కానీ వారి ప్రార్థన ఆ దేవుడు, ఆ బయలుదేవుడు ఆలకించలేదు. ఎందుకనంటే అతనిలో జీవము లేదో, అతనిలో శక్తి లేదో, అతనిలో బలము లేదు కాబట్టి. కానీ అంతా అయిపోయిన తర్వాత సాయంకాల సమయంలో ఒక బలిపీఠాన్ని కట్టారు, దాని మీద పశువును ఉంచాడో, చుట్టూ కందకమ్మ తవ్వి నీరుని నింపి ఆయన ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. 36వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. చదవండి తల్లి. నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైనా నీవే దేవుడై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయమని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క పశువును, ఆ యొక్క కట్టెలను, ఆ యొక్క ప్రతి దానిని కూడా దహించి వేసింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎందుకయ్యా ఈ విధముగా జరిగిందయ్యానంటే, ఎందుకు ఆకాశం నుంచి అగ్ని దిగిందనంటే ఆయన ఒక బలిపీఠము కట్టారు. ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా హల్లెలూయా. దేవాతి దేవుడు అంగీకరించి ఆ భూమి మీదకి, ఆ యొక్క మందసము మీదకి, ఆ యొక్క బలిపీఠం మీదకి అగ్నిని తీసుకువచ్చి దహించి వేశారు. అందరూ కేకలు వేస్తూ ఉన్నారు, యెహోవాయే నిజమైన దేవుడు,
యెహోవాయే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మొట్టమొదట యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడు. రెండవదిగా ఆయన సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా బలిపీఠము దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా తల్లి? ఈరోజు బలిపీఠం దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆయన ప్రార్థన చేయడం వల్ల అక్కడ జరిగింది ఏమిటనంటే, అందరూ నిజమైన దేవుడు యెహోవాయనే అంగీకరించారు. రెండవదిగా అందరూ కూడా రెండు మనసులతో కలిగి ఉన్నారు, రెండు అభిప్రాయాలతో కలిగి ఉన్నారు. ఒకసారి బయలు అంటూ ఉన్నారు దేవుడు, ఇంకొకసారి యెహోవా దేవుడు అంటూ ఉన్నారు. రెండు మనసులను వారు కలిగి ఉన్నారు. ఆ రెండు మనసులు కలిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవాతి దేవుని వైపుకు తిప్పడం జరిగింది. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం వల్ల రెండు మనసులు కలిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపుకు తిప్పాడు. నిజమైన దేవుడు అని యెహోవా దేవుడిని నిరూపించాడు. అందరూ కూడా దేవాది దేవునికి సాగిలిపడినట్టు లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అప్పుడు వరకు బయలుదేవతలకు సాగిలిపడ్డారు, వాటికి ఆరాధించారు, వారికి సంబంధించిన రకరకమైన ఆచారాలని ఆచరించారు. కానీ ఎప్పుడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేశారో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే ఒక అభిప్రాయంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఒకే ఒక మనసులోనికి వచ్చారు. దేవాతి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఈ దేవుని వైపు తట్టుకు తిరిగి నిజమైన దేవుడు అనే సాష్టాంగపడి దేవాతి దేవుని ఆరాధించగలిగారు. ఈరోజు ఏ విధంగా నువ్వు ఉంటూ ఉన్నావు? ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? మన కుటుంబంలో రకరకములైన మనసులు ఉంటూ ఉన్నాయి. ప్రార్థన చేద్దామంటే ఒకరు వద్దంటారు, చర్చికి వెళ్దామంటే ఒకరు వద్దంటారు. రకరకాల మనసులతో ఉంటూ ఉన్నారు కుటుంబాల్లో. భర్త ఒక మనసు, భార్య ఒక మనసు, బిడ్డల ఒక మనసు, ఏక మనసు కలిగి ఉండడం లేదు. ఒకేసారి దేవాలయానికి రావడం లేదు, ఒకేసారి ఆరాధన చేయడం లేదు, ఒకేసారి ఆయనను కొనియాడడం లేదు, ఒకేసారి ప్రార్థన చేయడం లేదు, ఒకేసారి వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఓ సహోదరి సహోదరా, దేవుడి రీజు నీతో మాట్లాడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉంటూ ఉన్నారో ఆ విధంగా నీ కుటుంబ పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం. ఈరోజు దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన దేవుడు నువ్వు నిరూపించాలి. నువ్వు దేవుని మందసమ దగ్గర ఉన్నావు, సాష్టాంగపడి నీ శరీర ప్రాణ ఆత్మలు దేవుని ఆయనకు అర్పించావు అంటే నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ పిల్లలు మారాలి. దేవుడు ఒకే దేవుడు, ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సత్యమైన దేవుడు అని నీ ఇంటిలో కేకలు వినబడాలి. హల్లెలూయా. దేవుని వైపు తిరిగే విధంగా నువ్వు ఉండాలి. తల్లి, ఏ విధముగా ఉంటున్నావు? ఇంకా రెండు తలంపులతో ఉంటూ ఉన్నావు. రెండు తలంపులు కలిగి మనం ఉంటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నారో కొరింథీ పత్రికలో స్పష్టంగా మాట్లాడుతున్నారు, విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడిది. ఆ బెలియాలకు దేవునికి సంబంధము ఎక్కడిది? ఆ యొక్క పరిశుద్ధతకు ఈ పాపమునకు ఎక్కడ పొందిక అడుగుతున్నారు తల్లి. ఈరోజు అటువంటి అభిప్రాయంలో నీ బిడ్డలు ఉంటే, ఈరోజు అటువంటి అభిప్రాయంలో నీ భర్త ఉంటే, అటువంటి ఆ యొక్క జీవితంలో ఈరోజు నీ కుటుంబము ఉంటే, ఈరోజు నువ్వు నిరూపించాలి దేవుడని. ఈరోజు నిరూపించాలి. దేవుని యొక్క ఆరాధన కేకలు అనేవి నీ కుటుంబంలో వినబడలాగా నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు నిరూపించాలి తల్లి. ఆ విధముగా ఎవరు నిరూపించారంటే ఏలియా నిరూపించాడు. హల్లెలూయా. ఏలియా ఒకే ఒక మనసును ఏర్పాటు చేశాడు. దేవాతి దేవుడు నిజమైన దేవుడని వారికి తెలియచేశాడు. ఆ దేవుని వైపు తిప్పగలిగాడు. దేవునికి ఆరాధన చేసే విధంగా, దేవునికి నా యొక్క సాష్టాంగ పడే విధంగా ఏలియా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒకే తాటి మీదకి తీసుకువచ్చాడు. ఈరోజు నీ కుటుంబాన్ని తీసుకురాగలుగుతున్నావా? సంఘానికి నడిపించగలుగుతున్నావా? ప్రార్థన చేసే విధముగా ఆ యొక్క తయారు చేయగలుగుతున్నావా? నీ బిడ్డలు, నీ భర్తను తల్లి. ఇంకా ఎందుకు ఆ విధముగా ఉంటున్నది నీ కుటుంబం అంటే, ఇంకా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావని అవిశ్వాసులతో స్నేహం చేస్తున్నావు. నువ్వు వెలుగులో నిలబడి ఉన్నావని ఇంకా నువ్వు చీకటితో స్నేహాలు చేస్తూ ఉన్నావు. ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నావు, ఇంకా లోకముతో నువ్వు గడుపుతున్నావు. అందుకే ఈరోజు నీ బిడ్డలు మారడం లేదు. అందుకే ఈరోజు బిడ్డలు నిజమైన దేవాది దేవుని నువ్వు పరిచయం చేయలేకపోతూ ఉన్నావు తల్లి. దేవుడు అంటూ ఉన్నారు, ఆ విధముగా నువ్వు కొనసాగితే ప్రకటన గ్రంథములు అంటూ ఉన్నారు,
నువ్వు చల్లగానైనాను వేడిగానైనాను లేక నులివెచ్చనగా ఉంటూ ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నిన్ను ఉమ్మవేస్తాను. ఈరోజు దేవుడు నీ బిడ్డల విషయంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు బిడ్డలు నీ యొక్క ఆత్మీయ స్థితి కోసం మాట్లాడుతున్నారు. ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావు, ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నావు. మోకరించి ఉపవాసం ఉంటున్నావు, ఇంటికి వెళ్ళి దౌర్భాగ్యం అనే స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ మోకరించి వాక్యమే వింటూ ఉన్నావు, ఇంటికి వెళ్ళి అవిశ్వాసాలతో స్నేహం చేస్తున్నావు. జాగ్రత్త తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకైనా అంటున్నారు, ఏలియా మనలాంటి స్వభావము కలవాడే, కానీ దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవునికి సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. కానీ బలిపీఠము కట్టి బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ భర్తకు మారకపోతే దేవుడు నిన్ను ప్రశ్నించే దేవుడు. నీ పిల్లలు మారకపోతే, నీ పిల్లలు సరైన రక్షణలోనికి సరైన ఆత్మను పొందుకోకపోతే దేవుడు నిన్ను ప్రశ్నించే దేవుడు తల్లి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉన్నది నీ జీవితం? ఏ విధముగా ఉంటున్నావు? ఆయన మూడవదిగా బలిపీఠము కట్టి బలిపీఠము దగ్గర ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నాలుగవదిగా 18వ అధ్యాయం 42వ వచనం చదవండి తల్లి. 18వ అధ్యాయం 42వ వచనం చదువమ్మా. అహాబు భోజనము చేయబోయేను గాని చదువమ్మా. ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పిన. చాలు తల్లి. నాలుగవదిగా ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యనంటే, మోకరించి తల మోకాళ్ళ మధ్యన పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రార్థన ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా బలిపీఠమును కట్టి బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవదిగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మోకరించగలుగుతున్నావా తల్లి? మోకరించమంటే నా వయసు అంటూ ఉన్నావు, మోకరించమంటే అనారోగ్యం అంటూ ఉన్నావు, మోకరించమంటే రకరకాల కారణాలు చెప్తున్నావు. కానీ ఆయన ఏ విధముగా ఉన్నాడు తెలుసా? 3.5 సంవత్సరములో ఉపవాసముతో ఉండి ఒకే పూట భోజనము చేసి అతను ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన లేఖనము సెలవిస్తుంది, అహాబు భోజనము చేయటానికి వెళ్ళిపోయాడు. కానీ ఇంకా అతను ఏ విధముగా ఉన్నాడు తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగాడు. తర్వాత 3.5 సంవత్సరములు కూడా ఆ వర్షం అనేది కురవాలని చెప్పి ఆ యొక్క రాజు భోజనం చేస్తూ ఉన్నాడు. కానీ ఇతను అక్కడే నిలబడి ఆ యొక్క పర్వతం దగ్గర నిలబడి ఏమి చేస్తున్నాడు తెలుసా? మోకాళ్ళుని దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసముతో. తల్లి, ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఒక పూట ఉపవాసం ఉంటే ఇంటి వారందరికీ నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. ఒక రోజు ఉపవాసం ఉంటే నీ రక్త సంబంధాలందరికీ చెప్పుకుంటూ ఉన్నావు. ఒక రోజు ఉపవాసం ఉంటే రకరకములైన విచారకరమైన మోహము పెట్టుకొని నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రతి మందికి నువ్వు చాటుకుంటూ ఉన్నావు. కానీ 3.5 సంవత్సరంలో ఉపవాసం ఉన్నాడు. తినడానికి సరైన తిండి లేదు, సరైన వస్త్రము లేదు, ఉండడానికి సరైన గృహము లేదు, మోకరించడానికి సరైన స్థలము లేకుండా ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, అహాబును వెళ్ళి భోజనము చేయి, కానీ నేను మాత్రం ఈ పర్వతము మీద నుండి నేను ప్రార్థన చేస్తాను. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కానుస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఆ యొక్క పనివాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక సముద్రం వంక చూడు, ఏదైనా వర్షము వస్తుందేమో, ఏదైనా గాలి వస్తుందేమో, ఏదైనా మేఘము వస్తుందేమో. కానీ రాలేదు. కానీ తన ఆసక్తిని విడవలేదు, తన శక్తిని కోల్పోలేదు, తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆసక్తిని రేపుకుంటూనే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే యాకోబు గారు మాట్లాడుతున్నాడు, అతను ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా వర్షము కురిసింది. ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? ఒకరోజు ప్రార్థన చేస్తే జరగకపోతే, రెండవ రోజు ప్రార్థన చేస్తే జరగకపోతే, 3 రోజు ప్రార్థన చేస్తే జరగకపోతే, ఒక వారం రోజు ప్రార్థన చేస్తే ఇదెక్కడ దేవుడు అని నువ్వు విసుక్కుంటూ ఉన్నావు. కానీ
ఏలియా ఆ విధముగా లేడు. 7 మార్లు ప్రార్థన చేయగా 7వ మారు చిన్న హస్తము దేవతి దేవుడు కనిపించాడు. హల్లెలూయా. దేవుని హస్తమును చూశాడు, ఆ మేఘమును చూశాడు, ఆ గాలిని చూశాడు, ఆ వర్షమును చూశాడు. మోపైన వర్షము కురిసింది తలే. ఎందుకు 7 మార్లు ఆయనంటే 7 మార్లు అనగా దేవాతి దేవుడు 7 రోజులు సృష్టించాడు. అంటే దినదినము నువ్వు ప్రార్థన చేయాలని, నువ్వు దినదినము ప్రతి నిమిషము ప్రతి గంట కూడా నువ్వు ఏమి చేయాలో తెలుసా? నువ్వు అనుకున్నది పొందుకోవాలనంటే, అనుకున్న ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ భర్త మారాలనంటే, నీ కుటుంబ పిల్లలు మారాలంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నువ్వేమి చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి దినదినము నీవు ప్రార్థన చేయాలి. 7 మార్లు ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ఆ యొక్క హస్తాన్ని చూశాడు తల్లి. అందుకే యాకోబు గారు అంటూ ఉన్నారు, ఆ యొక్క ఏలియా మనలాంటి స్వభావము కలవడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా అక్కడ వర్షము మంచు కురవలేదు. మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ యొక్క వర్షమును కురిసింది, ఆకాశము వర్షమునిచ్చింది, భూమి తన పంటనిచ్చింది. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు తల్లి? ఈరోజు పరిశుద్ధాత్మకుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉపవాసం ఉండగలుగుతున్నావా? నీ యొక్క ప్రార్థన ఫలించగలుగుతుందా? ఆ ప్రార్థనకు జవాబు రాగలుగుతుందా తల్లి? ఆయన ఏ విధముగా ప్రార్థన చేశాడో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాడు. అటువంటి ప్రార్థన చేస్తే ఈరోజు నీ పిల్లలు మారుతారు, నీ ఆత్మీయ స్థితి మారుతుంది, వెలుగులోనికి వస్తావు, పరిశుద్ధతలోనికి వస్తావు, విశ్వాసంలోనికి వస్తావు, ఆసక్తి కలిగి ఉండి ఆయన దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు ఇంకా దర్శనాలు చూడలేకపోతున్నాం, ఇంకా పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నాం. సరైన ఆసక్తి ఉండడం లేదు సంఘం అంటే, సరైన ఆసక్తి ఉండడం లేదు ప్రార్థనలు అంటే, సరైన ఆసక్తి ఉండడం లేదు ఉపవాసం అంటే తల్లే. కానీ ఏలియా ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏమి జరిగింది అంటే ఆకాశము వర్షమునిచ్చింది, భూమి తన పంటనిచ్చింది. హల్లెలూయా. ఏమిటి ఆకాశము, ఏమిటి భూమి అయ్యానంటే, ఆ ప్రజలందరూ కూడా ఈ భూమి మీద ఉన్న ఆ యొక్క అన్య దేవతలను, ఈ భూమి మీద ఉన్న ఆ సంప్రదాయాలను, ఈ భూమి మీద ఉన్న దేవునికి వ్యతిరేకమైన పాపములు చేస్తూ ఉన్నారు. కానీ ఆసక్తితో ప్రార్థన చేయడం వల్ల ఆ భూమి మీద ఆశలను విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆకాశములో ఉన్న దేవాది దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఆసక్తిని కలిగి ఉన్నారు, వాక్యం అంటే ఆసక్తిని కలిగి ఉన్నారు, ఆత్మ అంటే ఆసక్తిని కలిగి ఉన్నారు, ఆ పరిశుద్ధత అంటే ఆసక్తిని కలిగి ఉన్నారు. వారందరూ కూడా దేవుని వైపుకు తిరిగారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 2 మనసులు కలిగి ఉన్న వారిని, 2 హృదయాలను కలిగి ఉన్న వారిని ఒకే ఒక్క మనసుగా తిప్పివేశాడు ఏలియా. హల్లెలూయా. అంతేకాదు, ఆ దేశంలో ఉన్న కరువును తీసివేశాడు, ఆ దేశంలో ఉన్న పాపమును తీసివేశాడు, ఆ దేశంలో ఉన్న శాపాన్ని తీసివేశాడు, ఆ దేశంలో అన్యాయమును అక్రమమును దేవునికి వ్యతిరేకము ఉన్నది ప్రతి దానిని కూడా ఆ ప్రార్థన ద్వారా తుడిసివేశాడు తల్లి, పరిశుద్ధతలోనికి తీసుకువచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆ భ్రష్టుడైన ఆహాబును కూడా దేవాది దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. ఆహాబు చెడిపోయాడు, పడిపోయాడు, దేవుని దృష్టికి వ్యతిరేకమైపోయాడు. కానీ ఆ శాపములో ఉన్న ఆహాబు రాజును కూడా దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి మోకరించే స్థితిలోనికి తీసుకువచ్చాడు. ఎవరయ్యానంటే ఏలియా గారు. ఏలియా గారు ప్రార్థన చేయడం వల్ల దేశము మారిపోయింది. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ మారిపోయారు, ఆ రాజులందరూ మారిపోయారు, దేవాతి దేవుని ఎదగడం ప్రారంభించారు. హల్లెలూయా. చనిపోయిన కుమారుని కూడా దేవుడు లేవనెత్తాడు. గల కారణం ఏమిటో తెలుసా? ఒకటి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉండి నిలబడి ప్రార్థన చేశాడు. ఆసక్తి కలిగి ఉంది. ఆ యొక్క బోర్లా పడుకుని సజీవ యాగముగా సమర్పించుకొని ప్రార్థన చేశాడు. 3వదిగా సజీవ యాగముగా బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. సజీవ యాగముగా మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏమిటి యొక్క ఆత్మీయ భావమయ్యానంటే, ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఒక మనిషిని తీసుకుంటే, ఒక ఆత్మను తీసుకుంటే, ఈ సంఘమును తీసుకుంటే ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే 2 మనసుల మధ్య తడబడుతూ ఉన్నారు.
ఒకరోజు పరిశుద్ధత అంటూ ఉన్నారు, ఇంకొక రోజు పాపం అంటూ ఉన్నారు. ఒకరోజు వాక్యం అంటూ ఉన్నారు, ఇంకొక రోజు అవిశ్వాసులతో అస్నేహం అంటూ ఉన్నారు. ఒకరోజు దేవుడు అంటూ ఉన్నారు, ఇంకొక రోజు దెయ్యం అంటూ ఉన్నారు. రకరకాలుగా జీవిస్తూ ఉన్నాడు ఒక మనిషి లేదా ఒక సంఘం. అంటే ఏలే గారు చేసింది మొట్టమొదట ఏమిటనంటే ఆ దేశంలో ఉన్న ఆ మనిషికి సంబంధించిన పాపనంతటినీ తీసివేసి ఉపవాసంలో పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏమి చేశాడో తెలుసా? ఆ శరీరములో ఏలుబడి చేస్తున్న ఆ ప్రతి పాపమును తీసివేశాడు. హల్లెలూయా. ఆ ప్రతి పాపమును మరణించే విధముగా తీసివేశాడు. అంటే ఆ బాబు మరణించడానికి గల కారణము, ఆ యొక్క తల్లి రోదన చేయడానికి గల కారణం ఆ కుటుంబంలో ఉన్న పాపాన్ని తీసివేశాడు. ఆ శరీరంలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆ శరీరంలోనికి ఏమి తీసుకువచ్చాడు అయ్యానంటే జీవాన్ని తీసుకువచ్చాడు. హల్లెలూయా. మూడవదిగా ఏమిటో తెలుసా? అక్కడ దేవతలను వారు అర్పిస్తూ ఉన్నారు. దేవత బలిపీఠములు అర్పిస్తూ ఉన్నారు. ఆ దేవత బలిపీఠన ఆ దురాత్మలను పడగొట్టి, ఆ బలిపీఠములను పడగొట్టి దేవుని బలిపీఠాన్ని తీసుకువచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుని పరిచయం చేశాడు అక్కడ. హల్లెలూయా. నాలుగవది ఏం చేశాడు తెలుసా? పోయిన ఆశీర్వాదాన్ని, ఆ శాపమును, ఆ పాపమును, ఆ శరీరమును, ఆ యొక్క ఆత్మనన్నిటిని, ఆ దురాత్మలన్నింటిని వెళ్ళగొట్టి దేవుని యొక్క ఆశీర్వాదముతో ఆ ఏలియా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను విముక్తి చేశాడు. ఆ యొక్క రాజును మొదలుకొని సామాన్యుల వరకు ఒకే ఒక్క దేవుడు యెహోవా దేవుడు, ఒక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడు అని చెప్పి పరిచయం చేసి వారందరినీ కూడా అక్కడ ఆశీర్వాదం వచ్చేటట్లు ఆయన లేఖనము సెలవిస్తుంది. ఏమిటో తెలుసా? ఆకాశము తన వర్షమునిచ్చిన, భూమి తన పంటలనిచ్చిన, సంతోషంని ఏర్పాటు చేశాడు, సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క పైనుంచి వచ్చే ఆశీర్వాదాలతో పాటు భూమి మీద వచ్చే సంతోషము, ఆనందముతో ఇశ్రాయేలు ప్రజలను నింపాడు. ఈరోజు నీ కుటుంబం ఏ విధంగా ఉంది? నీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు? నీ ఆత్మస్థితి ఏ విధంగా ఉంటుంది తల్లి? అందుకే ఆయన అంటూ ఉన్నారు యాకోబు పత్రికలో, ఏలియా మనలాంటి స్వభావం కలవాడే, కానీ అతను ప్రార్థన చేయగా, అతను మోకరించగా, అతను దేవుని సన్నిధిలో నిలబడగా, సాష్టాంగపడి ప్రార్థన చేయగా, బలిపీఠము కట్టగా, ఆయన చివరగా మోకరించి ప్రార్థన చేయగా ఆకాశము మొయ్యబడింది, భూమి తన ఫలములో ఇవ్వలేదు. మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షము కురిసింది, భూమి తన పంటను తెచ్చింది. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? మూయబడే స్థితిలో, కరువు కాటకాలతో శాంతి సమాధానము లేకుండా, ఇంకా ఈ పాపములోని, ఈ రోగములోని, ఈ దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నావేమో. నీ బిడ్డల కోసం, నీ కోసం ఆసక్తి కలిగి ప్రార్థన చేయి. దేవదేవుడు ఆకాశాన్ని తెరిచి ఆ భూమిని, ఆ యొక్క పంటనిచ్చి నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి. ఈరోజు ఆయన నీతో నాతో స్పష్టంగా మాట్లాడారు. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏ విధముగా ఉందో, నీ కుటుంబం ఏ విధముగా ఉన్నదో ఈరోజు ఆయన నీతో మాట్లాడారు తల్లి. ఏ విధముగా ప్రార్థన చేయాలో. ఏలియా మనలాంటి స్వభావము కలవాడే. ఏలియా ఆహారమును తిన్నాడు, ఏలియా యొక్క దాహమును తీర్చుకున్నాడు, ఈ హోములో ఏలియా వస్త్రమును కట్టుకున్నాడు, ఏలియా ఈ భూమి మీద నివసించాడు. కానీ నువ్వు కూడా ఆ విధముగా ఉన్నావు. ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆసక్తి కలిగి కన్నీరు కార్చగలుగుతున్నావా? అక్కడ ఏలియా చూసినప్పుడు ఇశ్రాయేలు రాజ్యం అంతా చెడిపోయి ఉన్నది, పాడైపోయి ఉన్నది. బయలుదేవతలను ఆరాధించే స్థితిలో ఉన్నారు, నిజమైన దేవుడిని విసర్జించే స్థితిలో, పరిస్థితిలో ఉన్నారు. రోషము కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అని మాట్లాడుతున్నాడు తల్లి. నీ కుటుంబము పాడైపోతుంది, నీ కుటుంబము శాపముతో నింపబడిపోతుంది, నీ కుటుంబము పాపములో కొట్లాడుతున్నారు నీ పిల్లలు. ఈరోజు నీ భర్త రకరకములైన వ్యసనములతో ఈరోజు తిరుగుతూ ఉన్నాడే. నీకు రోషము లేదా? నీకు బాధ లేదా తల్లి? నీకు కన్నీరు రావడం లేదా తల్లి? ఇంకా నీ సంతోషం నీదే అని తిరుగుతున్నావు, నీ ఆనందము నీదే అని తిరుగుతున్నావు తల్లి. కానీ ఏలియా ఆ విధముగా లేడు తల్లి.
అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి, నేను వెలుగులో ఉన్నాను కాబట్టి, ఇదిగో నా వెలుగును ఇశ్రాయేలు ప్రజలకు చూపించాలి, నా సన్నిధిని పరిచయం చేయాలి, ఇదిగో వాక్యాన్ని పరిచయం చేయాలి, ప్రార్థనను పరిచయం చేయాలి, అగో ఆత్మను పరిచయం చేయాలని చెప్పి ఆయన నిలబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రొమ్ము కొట్టుకుని విలపిస్తూ ఉన్నాడు. అయ్యా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది ఇశ్రాయేలు రాజ్యము, అయ్యా పాడైపోయింది, అయ్యా రాజును మొదలుకొని సామాన్యుల వరకు కూడా చేయకూడని పనులు, హేయమైన పనులు చేస్తూ ఉన్నారయ్యా. కన్నీరు కారుస్తున్నాడు తల్లి.